గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా హైలైట్ చేసిన వార్త బనకచర్ల పాపం కేసీఆర్దే. ఈ గోదావరి సంబంధించినటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ప్రధానంగా ఈ బనకచర్ల గోదావరి ద్వారా నష్టపోయేది మాత్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అన్ని పార్టీలు ఆల్ పార్టీలు మొత్తానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎంపీలందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి నేను ఆహ్వానించడం జరిగింది. అన్ని పార్టీల ఎంపీలు దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని పార్టీల ఎంపీలు ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర యొక్క హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా ఈ బనకచర్లకు సంబంధించి గోదావరి బనకచర్లకు సంబంధించి గతంలోనే 2016లో 2019లో ఇటు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు, అలాగే తర్వాత ఏపీకి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులతో అప్పట్లో కేసీఆర్ మాట్లాడినటువంటి అప్పట్లో వాళ్ళతో కలిసి చేసినటువంటి పాపమే ఈరోజు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఈ విధంగా నాంది పలికింది, పునాది పలికిందంటూ అప్పుడే ఆ రోజుల్లోనే దానికి పునాది పలికింది 2016లో ఒకసారి చంద్రబాబుతో సిట్టింగు, అదేవిధంగా 2019తో జగన్మోహన్ రెడ్డితో అప్పట్లో కేసీఆర్ వేసిన సిట్టింగ్ వల్లే అప్పుడు వేసిన బీజం వల్లే దానికి అప్పుడే పునాది పడింది. ఇది ఆ పాపమంతా కేసీఆర్దే, అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ది పాపం అంతా అంటూ రేవంత్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్టు అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, 2016లో చంద్రబాబుతో ఏం మాట్లాడారు, తర్వాత 2019తో అప్పట్లో జగన్తో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి నిన్న జరిగిన ఆల్ పార్టీస్ ఎంపీ మీటింగ్ లో క్లిప్పింగ్లతో సహా అప్పటి జరిగిన వీడియోలతో సహా ప్రెజెంటేషన్ ఇస్తూ రేవంత్ రెడ్డి రెచ్చిపోవడం జరిగింది. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత లేకపోతే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ని మాత్రం తెలంగాణకు అతను తేవటం తర్వాత సంగతి, అతను పులి నోట్లో తలబెట్టడం తర్వాత సంగతి, తర్వాత ఇది తెలంగాణకు జాతిపిత అని చెప్పుకోవడం తర్వాత సంగతి. కానీ ఈ 10 ఏళ్లలో తెలంగాణకి తీరని ద్రోహం ఎవరైనా చేశారంటే మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ విధంగా అంటే అప్పట్లో ఉన్నటువంటి జగన్తో ఉన్నటువంటి సంబంధాలను బట్టి అప్పట్లో ఉన్న చంద్రబాబుతో దాదాపుగా రాయలసీమకు మాత్రం నేను రత్నాలసీమని చేస్తాను, ఆ బాధ్యత నాదే, నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను, రాయలసీమని రత్నాలసీమ చేస్తాను అనేటువంటి అప్పట్లో మాట ఇచ్చి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు సఖ్యతగా చంద్రబాబుతో ఉండటం జరిగింది. తర్వాత కొన్ని పొరపచ్చుల కారణంగా మళ్ళీ చంద్రబాబుతో తర్వాత గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఒకసారిగా జగన్తో ప్రయాణం చేసి జగన్ అధికారంలో రావడానికి అన్ని విధాలుగా సహకరించి తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రం సంబంధించినటువంటి హామీలు ఉన్నాయో, ఏదైతే రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వాటి మీద కూడా అప్పట్లో జగన్తో కలిసి రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశారని అప్పటి నుంచే రేవంత్ రెడ్డి చెప్పుకురావడం జరిగింది. అలాంటి చాలా విషయాల్లో భాగంగా ఈ గోదావరి బనకచర్లకు సంబంధించి కూడా ఈ విధంగా జగన్తో కలిసి రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ మాత్రం తెలంగాణని భ్రష్టు పట్టించారు. మీరందరూ అనుకుంటున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అనుకుంటున్నారు, కానీ తెర వెనుక జగన్తో కలిసి చాలా తతంగం చేశారు. ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో చాలా ద్రోహం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఉన్నటువంటి పరిచయం చూసుకుంటే గురు శిష్యుల అనుబంధం అని చెప్పుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క స్నేహం అలాంటిది. దానికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు రావడానికి కారణం కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కూడా చంద్రబాబు అంటూ పదే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఎందుకంటే కేంద్రంలో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి తను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడటం కానివ్వండి, తర్వాత అతనికి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఇవ్వటం కానివ్వండి, తర్వాత ముఖ్యమంత్రి ప్రతిపాదించేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డిగా ప్రతిపాదించడానికి కూడా వెనక చంద్రబాబు హస్తం ఉందనేటువంటి అనేక వార్తలు రూమర్లు వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇవన్నీ తెలంగాణలో అసలు అతను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి కూడా కారణం చంద్రబాబు అని చెప్పుకుంటుంటారు. ఇవన్నీ కూడా అపోహలు వార్తలని కొట్టిపారేసినప్పటికీ కూడా
గతంలో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో చంద్రబాబు కోసం త్యాగం చేసి సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఓటుకు నోటుకు సంబంధించి. ఇలా అనేక విషయాలు చూసుకుంటే చంద్రబాబుకి ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డికి అవినాభ మనం కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు అలాంటివి. కాకపోతే ఇక్కడ రాజకీయంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరొకడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంలు అయినప్పటికీ కూడా ఎక్కడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం నేను రాజీ పడను, నాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ గతంలో కూడా అనేక సార్లు వ్యాఖ్యానించడం మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా కాకపోతే ఒక అనుభవమైనటువంటి సీఎంగా నా 40 years ఇండస్ట్రీగా చంద్రబాబు యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుంటానేమో కానీ మొదటిగా ప్రాధాన్యత ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే నాకు ఏదైనా అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పినట్టు మనం చూసాము. అదేవిధంగా దీంట్లో ఇంకొక ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం సంబంధించి అభివృద్ధికి సంబంధించేటప్పటికి సీఎం రేవంత్ రెడ్డి చాలా నిర్ణయాలు కూడా చాలా కఠినంగానే తీసుకున్నారు. దాని గురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ వెనకాడరు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చూపించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. కొన్ని కట్టడాల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఎంతమంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ కూడా హైడ్రా సంబంధించిన విషయంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ హైడ్రా సంబంధించినప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనేక మంది రేవంత్ రెడ్డిని చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నావు, అవి చాలా ప్రమాదం, భవిష్యత్తులో పార్టీ కూడా ప్రమాదం అంటూ సొంత పార్టీ నేతలు కూడా అతను వ్యతిరేకించడం జరిగింది. ఆ విషయాన్ని ఢిల్లీలో హైకమాండ్ వరకు వాళ్ళ పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను నెక్స్ట్ టైం సీఎం అవుతానా లేకపోతే మన నా పార్టీ అధికారంలో వచ్చిందా లేదా, నేను ఇవన్నీ ఆలోచించను, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, భవిష్యత్తు తరాల్లో భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్రయోజనాలే నాకు ముఖ్యము. ఎప్పుడైనా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఈ ప్రయోజనం జరిగిందంటే అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మనం ఈరోజు హైదరాబాద్లో ఇలా మంచిగా ఉన్నాం, లేకపోతే ఇలా మంచి జరిగింది అనేటువంటిది నాకు ముఖ్యం. కానీ రేపు నేను నా స్వప్రయోజనాల కోసమో పార్టీ కోసం లేకపోతే రేపు జరిగే ఎన్నికల కోసం నా ప్రణాళికలు ఉండవని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ హైడ్రా విషయంలో హైడ్రాకు ముందు అనేక వరదలు వచ్చి ఇటు విజయవాడ కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో కానివ్వండి, వరదల వల్ల అంటే అక్రమ కట్టడాల వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలు కానివ్వండి, ఆ సంబంధించిన రాష్ట్రాలు కానివ్వండి, ఏ విధంగా భారీ భారీ సిటీ చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద మహానగరాలు కూడా ఎలా దెబ్బతిన్నాయి, అతలాకుతలమని మహానగరాలు కూడా అవసరమైనప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు సరైనటువంటి ప్లానింగ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి అక్రమ కట్టడాలతో ఏం చేసేదేం లేక వరదలు వచ్చినప్పుడు అతలాకుతలమై 2 చేతులు ఎత్తేసి అనేక మంది ఆస్తి నష్టం, అనేక మంది ప్రాణ నష్టం జరగటం కూడా మనం ఎన్నో చూస్తుంటాం అనేక మహానగరాల్లో. అలాంటివన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో పెద్ద పెద్ద భవంతులు కాడించి చిన్న చిన్న మురుగు కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణంతో సహా మొత్తాన్ని కూడా తొలగించేటప్పుడు అనేక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చినాయి, సొంత పార్టీలు వచ్చినాయి, ప్రతిపక్షాలు కూడా గోలగోలు చేసినాయి. మొదట్లో హైడ్రా సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా ప్రతిపక్షాలు ఆలోచించినాయి. ఎందుకంటే అక్రమ కట్టడాలని ఎంకరేజ్ చేయాలా లేదా, ఎంకరేజ్ చేస్తే అక్రమ కట్టడం ఎంకరేజ్ చేస్తే అదొక బ్యాడ్ నేమ్ వచ్చింది, లేదు ప్రజలు అక్రమ కట్టడం ఎంకరేజ్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇలా కొంత డైనమాలో నెట్టేసి దాదాపుగా సగం పని పూర్తి చేసేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విషయంలో మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్రమ కట్టడాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు మనం ఎన్నో చూసాము. హైదరాబాద్లో చిన్నపాటి వానకే హైదరాబాద్ మహానగరం దాదాపుగా కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవటం చూసాము. మ్యాన్ హోల్స్ ఏ విధంగా పనిచేవు, ఉన్నప్పటికీ కూడా మ్యాన్ హోల్స్ డిజైన్ సరిగా ఉండక, ఇంజనీరింగ్ సరిగా ఉండక చిన్నపాటి వర్షాలు కూడా హైదరాబాద్ అతలాకుతలం అవటం మనం చూసాం. ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ చేసిన పాపాలే. గతంలో కేసీఆర్ చేసినటువంటి పర్మిషన్ల వల్లే ఈ విధంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతుంది అనేటువంటి అనేక విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో ఏదో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది, పరుగులు పట్టింది, ప్రపంచమంతా మన వైపు చూస్తుంది అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ పిత అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈ ఎన్ని పాపాలు చేశారు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికో వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తులు పెంచుకోవడానికో ఈ విధంగా చేశారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు అనేటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యని మేము ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. టోటల్గా ఈ విధంగా తెలంగాణకు సంబంధించి అనేక విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ వెనకాడలేదు, ముందడుగు వేస్తూనే వెళ్ళటం జరిగింది. ఇది కాకపోతే హైదరాబాద్ మహానగరం ఇంత భారీగా డెవలప్ అవడానికి కారణం మాత్రం బీఆర్ఎస్ టైంలో జరిగింది అనేది కూడా
సహజంగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా దీనికి గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించింది నేనే, డెవలప్ చేసింది నేనే, నేను లేకపోతే హైటెక్ సిటీ లేదు అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవంగా తన హయాంలో తను ఒక ఐటీ తీసుకురావడం అనేది ఒక గొప్ప నిర్ణయమే. కాకపోతే తర్వాత పరిణామాలను బట్టి ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని తగ్గట్టు కొంత పరుగులు పట్టించింది మాత్రం కేసీఆర్ అనే చెప్పాలి. కేటీఆర్ అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉండటం కానివ్వండి, అతని యొక్క మేధస్సు, అతని యొక్క చాకచక్యం వల్ల కూడా దాదాపు హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చోట్ల దాదాపుగా గెలిచి అధికారం చేపట్టినప్పుడు కూడా హైదరాబాద్లో ఎక్కడ కూడా ఒక శాసనసభ సీటు కానివ్వండి, ఎక్కడ కార్పొరేట్స్ కానివ్వండి, జిహెచ్ఎం సంబంధించిన ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం కారణం ఇక్కడ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటుంటారు. అదొక పక్కన పెడితే ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ వెనకాడడు అనేటువంటి విషయాన్ని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో ఈ విషయం చెప్పుకొచ్చాను. దానికి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి, ఎంత మాత్రం చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బంధాన్ని పట్టుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు పదే పదే ప్రస్తావించుస్తుంటాయి. తర్వాత దాన్ని కౌంటర్గా కూడా మాట్లాడుతుంటారు, కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడో చంద్రబాబు నాయుడుకి భయపడుతున్నాడనో, లేకపోతే చంద్రబాబు నాయుడు యొక్క కనుసన్నల్లోనే రెండు రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయనో, కావాలనే తన శిష్యుడిని తెలంగాణలో పెట్టుకుని తను అక్కడ ఆంధ్రాలో గురువు పాత్ర పోషిస్తున్నాడు, ఇక్కడ మాత్రం తెలంగాణ వాళ్ళ పరిపాలన సాగట్లేదు, ఇప్పటికి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పరిపాలన సాగుతుంది అన్నటువంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు ప్రతిపక్షాలు. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, తర్వాత ఏదైనా సరే ఎవరైనా సరే, ఏ గురువైనా సరే, ఏ బంధాలైనా సరే అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు దాదాపుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి పరిచయాలతో ఉంటాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి ఏ సీఎం వచ్చినా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంబంధం లేదంటూనే, సినీ ఇండస్ట్రీకి రాజకీయాలతో సంబంధం లేదంటూనే, రాజకీయాలకి సినీ పరిశ్రమకి ఇప్పటిది కాదు గతంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పటి వరకు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వద్దనుకున్నా కాదనుకున్నా రాజకీయ సంబంధాలు అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి సినిమా సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా ఎక్కువగా తొందరగానే స్పందిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. ఇది సహజంగా జరిగేది. కాబట్టి అటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా వివాదాల్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కానివ్వండి, ఇక్కడ తన రాష్ట్రంలో జరిగినటువంటి విషయంలో ఎక్కడ సెలబ్రిటీల విషయంలో కూడా ఎక్కడ తలొగ్గలేదు సీఎం రేవంత్ రెడ్డి అనుకోవాలి. గతంలో మనం పుష్ప 2 సమయంలో కూడా మనం చూసాము ఏం జరిగింది, అప్పట్లో ఏం జరిగింది అనేది. కాకపోతే ఆ స్థాయి వ్యక్తుల్ని కూడా అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా వెనకాడలేదు. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని గట్టిగా తెలియజేయాలి. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే కఠినంగానే ఉంటాడు సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని గట్టిగా తెలియజేయాలనే విషయంలో పుష్ప 2నే ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రబాబు దగ్గర ఎక్కడో సీఎం రేవంత్ రెడ్డి తగ్గుతాడేమో, ఎక్కడో చంద్రబాబు విషయంలో వెనకాడతాడేమో, సరిగా చెప్పలేడేమో, గట్టిగా చెప్పలేడేమో, మొహమాట పడతాడేమో అనేటువంటి విషయాలు పదే పదే ప్రస్తావిస్తున్న సందర్భంలో నిన్న జరిగినటువంటి ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్లో ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఎంపీలందరూ హాజరవడం జరిగింది. ఆ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక రకంగా చాలా గట్టిగానే మీరు వీళ్ళు జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అపోహలు మొత్తాన్ని తొలగించే విధంగానే మాట్లాడారని చెప్పుకోవాలి. చంద్రబాబుని గట్టిగానే హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి అనుకోవాలి. ఎందుకంటే మీరు పక్క రాష్ట్రం సీఎం, ఇక్కడ సీఎం కాదు, మీరు కేంద్రంతో మీకు మంచి పలుకుబడి ఉండవచ్చు, మోడీతో మీకు మంచి సంబంధాలు ఉండొచ్చు, అయినంత మాత్రాన మీకు తొందరగా పర్మిషన్లు వచ్చేసి ధనధన పనులైపోతాయి, చకచకా సరిచేసుకుందాము, ఎలాంటి పర్మిషన్ అయినా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు వచ్చేస్తాయి అంటే మోడీకు మీకున్న సంబంధాలని బట్టి వెంటనే ఫైల్స్ ముందు కదులుతాయి, అన్ని విధాలుగా నేను గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నేను నిర్మించుకోవచ్చు అని మీరు అపోహపడుతున్నారేమో, అది మాత్రమే జరగనేమో. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరం వెళ్తామో మీరు పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు గుర్తుపెట్టుకోండి, మీ పలుకుబడితో మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తామంటే మాత్రం మేము ఊరుకోము అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగానే చాలా ఘాటుగానే చెప్పడం జరిగింది. చంద్రబాబుని ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చినంత పనిగా సీఎం రేవంత్ రెడ్డి జరిగింది. ఎందుకంటే ఈ బనకచర్ల గోదావరి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎన్డీఏలో భాగస్వామైనటువంటి కూటమి ప్రభుత్వం
అది దాంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి మేజర్ పార్టీ పోషిస్తున్నటువంటి టీడీపీ పార్టీ అంటే కూటమి పార్టీ ప్రస్తుతం ప్రభుత్వం నిలబడిందంటే చంద్రబాబు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్లే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది అనేటువంటి ఎక్కడ ఒక మేజర్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని కావాల్సినటువంటి ఇటుపక్క గోదావరి బనకచర్ల గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతూ ఉంది. అటుపక్క బీజేపీ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ బీజేపీ కూడా ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నప్పటికీ కూడా ఇది ఎక్కడో వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎక్కడో అలజడులు అవుతున్నాయి, దీని గురించి గొడవలు అవుతున్నాయి అనేటువంటి సోయ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని పనులన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో అన్నైన తర్వాత అన్ని ఏదో సామెత చెప్పినట్టు చేయగలుచుకోకుండా దాదాపుగా ముందుగానే అలర్ట్ అవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం గట్టిగా వాదించాలి అనేటువంటి విషయాన్ని ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగానే మాట్లాడడం జరిగింది. మీకున్నటువంటి పరిచయాలను బట్టి, మీకు మోడీతో ఉన్నటువంటి సంబంధాలను బట్టి మీరు అన్నీ అవుతాయి అనుకుంటే మాత్రం మీ అపోహే. దాన్ని ఎలా అడ్డుకోవాలో, అవసరమైతే దాన్ని మీరు టెక్నికల్గానే నేను ఎలా ముందుకెళ్లాలో, అవసరమైనప్పుడు ఎక్కడ ఆపాలో అన్నీ మాకు తెలుసు. మీకు పరిచయాలు ఉన్నంత మాత్రాన, మీకు మోడీతో మీకు అవసరం ఉన్నంత మాత్రాన, మోడీకి మీకు అవసరం ఉన్నంత మాత్రాన అన్నీ జరుగుతాయి అనుకోవద్దు. మీ పలుకుబడిని ఉపయోగించి మాత్రం మీరు ఏదో చేస్తారని సాధించాలనుకుంటే గోదావరి బనకచర్ల మీద అది అన్ని అపోహ మాత్రమే. దాన్ని ఏ విధంగా ఆపాలో నాకు తెలుసు. మీరు పక్క రాష్ట్రానికి సీఎం అంతే అన్నట్టు చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది. కొంతమంది ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి కూడా ప్రయత్నించినట్టు అర్థమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి. ఆ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా ఘాటుగానే స్పందించారు. ఇది కనుక ఈ గోదావరి బనకచర్ల కనుక ప్రాజెక్టు కనుక నిర్మాణం కనుక పొరపాటున జరిగితే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అనేక డిమాండ్ల ద్వారా మన నీరుని వాళ్ళు వాడుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తారు, అనేక షరతులు పెడతారు. ఈ విధంగా ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల అనేక రకమైన భవిష్యత్తులో ఇబ్బందులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుంది. కాబట్టి దీని మీద అన్ని పార్టీలు మాత్రం గట్టిగా మాట్లాడాలి అన్నటువంటి విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను చెప్పడం జరిగింది. దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు కూడా ఈ విషయంలో అందరూ సహకరించారు, అందరూ అటెండ్ అయ్యారు, అందరూ దీని మీద ఇచ్చినటువంటి ఎజెండాని అందరూ ఏకీభవించారు. దీని గురించి కేంద్రంతో గట్టిగా మాట్లాడే నిర్ణయానికి వచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ కూడా పెద్దిరాజు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు, కొన్ని రాజకీయ సంబంధించినటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు అతను హర్ట్ అయ్యారు. ఎప్పుడైతే కేసీఆర్ ఈ రాష్ట్రానికి 10 ఏళ్లలో చాలా అన్యాయం చేశారనే విషయాన్ని సంబోధించే సందర్భంలో కానివ్వండి, అదేవిధంగా జగన్తో ఉన్నటువంటి సంబంధాలని బట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. చాలా విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అప్పట్లో జగన్తో ఉన్న సంబంధాన్ని బట్టి. అదేవిధంగా రాయలసీమని రత్నాలసీమ చేస్తాను, పెద్దన్న పాత్ర పోషిస్తాను, నాది తెలంగాణ ఎప్పటికీ ఆంధ్ర కూడా పెద్దన్న అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి విషయం. అదేవిధంగా అప్పట్లో జగన్తో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అక్కడే ఆయన ప్రస్తావించి ఆయనే తీసుకొచ్చి దానికి బీజం వేసిన విషయం, ఇవన్నీ గుర్తు చేసే విషయంలో కేసీఆర్ని పదే విలన్గా చెప్తూ హైలైట్ చేస్తున్నటువంటి సందర్భంలో పెద్దిరాజు అలకబోని ఆల్ పార్టీ మీటింగ్స్లో నుంచే, ఎంపీల మీటింగ్లో నుంచే మధ్యలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన దాదాపుగా అందరూ ఏకీభవించారు విషయాన్ని. ఎంఐఎం పార్టీ ఎంపీలతో సహా అందరూ అటెండ్ అయ్యారు, అన్ని పార్టీల ఎంపీలు అటెండ్ అయ్యారు. దానికి సంబంధించి మాత్రం అందరూ కేంద్రాన్ని వెళ్ళి తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరిద్దాము, దాన్ని ఆపడానికే మనం ప్రయత్నిద్దాము, దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాల్సిందే, అవసరమైతే దానికోసం ఎంతటి దూరమైన వెళ్దాం, ఎలాంటి త్యాగాలను చేద్దాం, ఎలాంటి ధర్నాలను చేద్దాం అంటూ అందరూ మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి నిన్న ఢిల్లీలో కూడా జనవరుల శాఖ సంబంధించినటువంటి మంత్రితో ప్రత్యేకంగా కలవటం జరిగింది. దీనికి జరిగి ఏదైతే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద అతను మాట్లాడడం జరిగింది. ఆ అనుమతులు దానికి సంబంధించినటువంటి రాకుండా మాట ఇచ్చినట్టు, అవసరమైతే దాన్ని నిలుపుదలకు పోరాడదాం అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఈ విధంగా అన్ని పార్టీలు ఈ విధంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కిషన్ రెడ్డి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దాన్ని కొంతవరకు ఏకీభవించినట్టు కనబడతా ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి ఆ సందేశాన్ని కూడా ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భయపడాల్సిన అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ గోదావరి బనకచర్లకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో నిప్పు రాజుకుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క దానికి జరగాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి, రావాల్సిన నిధులు కూడా వస్తున్నాయి, ఏవైతే దానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా ఫాస్ట్గానే జరిగిపోతున్నాయి ఒక పక్క. ఇటుపక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇటు నిరసనలు, దాని గురించి ఆందోళనలు, దాని గురించి ప్రణాళికలు రచిస్తా, వీళ్ళు ఎలా చేయాలనే ప్రణాళికలు రచిస్తూ ఉంటే, అటుపక్క మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం దానికి సంబంధించినటువంటి
పనులు మాత్రం ఎక్కడ ఆగట్లేదు, వేగవంతం సాగుతున్నాయి. దీనికి సంబంధించి నిన్నటికి నిన్న నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిమ్మల రామానాయుడు దాని గురించి ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ విధంగా ఎక్కడ గోదావరి బనకచర్ల ఒక దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ప్రకారమే, దానికి ఒక ప్రాసెస్ ప్రకారమే నిర్మిస్తాం తప్ప దీనికి దీంట్లో ఎటువంటి ద్రోహం లేదు. తెలంగాణ రాష్ట్రానికి పర్టికులర్గా మనం చేస్తున్నటువంటి ద్రోహం ఏమీ లేదు. అన్ని అనుమతుల తర్వాత ఈ ప్రాజెక్టు కడతాము, ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించేది లేదు. అనుమతులు కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా అనుమతులు ఇవ్వాలన్నా కూడా దానికంటూ ప్రత్యేక కమిటీ, ప్రత్యేక బృందం ఉన్నది. ఎక్కడ ఈ వీళ్ళు లేవనెత్తినటువంటి సమస్యలు, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్యల్ని ఎక్కడ అలాంటి సమస్యలు ఉంటే ఈ బృందం అనుమతి ఇవ్వదు. కాబట్టి అని చెప్తూ చాలా ప్రెజెంటేషన్ ఇస్తూ ఈ బనకచర్ల గోదావరి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వారిది, ఎన్ని టీఎంసీల నీరు వారిద్ది, ఎక్కడెక్కడ ఉపయోగపడిద్ది అనేటువంటి విషయాన్ని నిమ్మల రామానాయుడు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వడం మనం చూసాం. కాకపోతే నిమ్మల రామానాయుడు ఇంత గోదావరి బనకచర్ల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో దీని గురించి కావాలని ఆందోళన చేస్తున్నారు. ఇది కావాలని సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్యని పక్కదారి పట్టించడానికే ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తీసుకున్నారు. వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరులో తీసుకొచ్చి దీన్ని రాజకీయంగా రుద్దుతున్నారు గోదావరి బనకచర్ల మీద తప్ప వాస్తవంగా వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎటువంటి నిజం లేదు అంటూ ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నిమ్మల రామానాయుడు. ఆ తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణకి ఏ విధంగా నష్టం, తెలంగాణ రైతులు ఏ విధంగా నష్టపోతారు, దీనివల్ల భవిష్యత్తులో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏ విధంగా డిమాండ్లతో సహా ఎటువంటి భవిష్యత్తులో డిమాండ్లు చేయొచ్చు, ఆ విధంగా డిమాండ్ చేసి ఆ నీటిని ఏ విధంగా వాళ్ళు వాడుకుంటారు, భవిష్యత్తులో ఎలాంటి భారీ నష్టాలు, భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఎటువంటి గొడవలు జరుగుతాయనేటువంటి విషయాన్ని, నీటికి సంబంధించినటువంటి యుద్ధాలు ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో ఈ గోదావరి బనకచర్ల మాత్రం ప్రస్తుతానికి ఎవరికి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటూ జరుగుతున్న నష్టాన్ని చెప్తున్నారు. వాళ్ళేమో రాజకీయంగా చేస్తున్నటువంటి అరాచకాలు, రాజకీయంగా అంతర్గతంగా రాజకీయాలని ఈ విధంగా రుద్దుతున్నారనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు ఇప్పుడు కేంద్రం దృష్టిలోకి ఉంది, కేంద్రం చేతిలో ఉంది, దీని అనుమతులు ఇవ్వాలా వద్ద అనేది. కాబట్టి కేంద్రం దగ్గరే తేల్చుకోవాలనే విషయంలో తెలంగాణ ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయం తేల్చుకునే పనిలో గట్టిగానే ఉన్నారు. ఈ విధంగా నిన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్స్లో ఈ విధంగా తీసుకున్నారు. దీంట్లో 2016, 2019లో చంద్రబాబు జగన్తో భేటీలో ఈ ప్రాజెక్టు ఆయనే మార్గం సుగమం చేశారు అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు, అదేవిధంగా రాయలసీమను రత్నాలసీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడలేదంటూ మాపై బురద. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరా అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీశ్రావుదే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మోదీ వద్ద పలుకుబడి ఉన్న బాబుకు అనుమతుల భ్రమే. గోదావరి బనకచర్లపై మీడియాతో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ 10 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే, ఈ గతంలో ఏదైతే అప్పట్లో ఉన్నట్టు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ ఈ 10 ఏళ్లలో కనుక పూర్తి చేసినట్టే దాదాపుగా 200 టీఎంసీల నీళ్లని ఇప్పటికి వాడుకునే వాళ్ళం. 10 ఏళ్ల అధికారంలో నుండి కేసీఆర్ హరీశ్రావు తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. చంద్రబాబు మచ్చుమర్రి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆర్ కాదా అనేటువంటి విషయాన్ని చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అప్పట్లో మచ్చుమర్రి కడుతుంటే కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి సైలెంట్గా కూర్చోవటం ఎంతవరకు కరెక్టు? ఇదే అవకాశంగా తీసుకుని కృష్ణా బేసిన్ కొల్లగొట్టారు ఏపీ ప్రభుత్వం. అప్పట్లో అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్కి వచ్చారు అంటూ కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో నుండి తెలంగాణకు చేసింది ఏంటి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో జరిగినటువంటి అన్యాయం ఏదైతే మచ్చుమర్రి సంబంధించి కానివ్వండి, కృష్ణా బేసిన్ ఏ విధంగా కొల్లగొట్టారనే విషయాన్ని కానివ్వండి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత దీనికి మాత్రం చివరాస్త్రంగా న్యాయ పోరాటం అంటూ ఒక వార్తను హైలైట్ చేసింది. బనకచర్లపై తెలంగాణ సర్కారుకు అఖిలపక్షం మద్దతు. ఈ ప్రాజెక్టు కడితే ఏపీ నీటి హక్కులు కోరే ప్రమాదం. ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్. కలిసికట్టుగా పోరాడదాం అంటూ బీజేపీ ఎంపీలు చెప్పిన మాటని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అదేవిధంగా హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఆసియా పసిఫిక్లో మొదటిది, ప్రపంచంలోనే 5వది ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు. హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేటువంటి ఒక సెంటర్ని ప్రారంభించారు. ఇది దాదాపుగా ప్రపంచంలోనే 5వది, భారతదేశంలో 2వ స్థానం, ఆసియా పసిఫిక్లో మొదటిది ఇది. ఈ సెంటర్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధరబాబు ప్రారంభించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఐటీ రంగంలో తెలంగాణ ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ వైపే ఉంది. ఐటీలో మాత్రం
గతంలో బెంగళూరు హైదరాబాద్ని కంపారిజన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్లో రోజు రోజుకి ఐటీ డెవలప్ అవ్వటం, ఇక్కడ అనేక ఐటీ కేంద్రాలకు సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మెయిన్ ఏదైతే హెడ్ ఆఫీసులు అన్నీ కూడా హైదరాబాద్కి తరలి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో ఎందుకంటే కావలసినటువంటి సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ అనుకూలమైనటువంటి వాతావరణం, ముఖ్యంగా శాంతి భద్రతలు ఎటువంటి భంగం లేకుండా వాటిల్లకుండా అనువైనటువంటి ప్రాంతం, అనువైనటువంటి వాతావరణం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుతూ ఉంటాయి. కట్టడాల విషయంలో కూడా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అభివృద్ధి చెందాలంటే. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్లో మాత్రం ఈ విధంగా కట్టుకుంటే ఐటీ ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయింది అనేటువంటి విషయాలు చాలా సంస్థలు, చాలా కంపెనీలు గుర్తించాయి. కాబట్టి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు చాలామంది. పక్క రాష్ట్రమైనటువంటి బెంగళూరులో పెట్టాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అంటే టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవటం, అక్కడ సరైనటువంటి వాటర్ సరిగా లేకపోవటం, కొన్ని అనుమతుల కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల దాదాపుగా ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు అనుకుంటే ఐటీని ఇప్పుడు హైదరాబాద్ని బాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అనేక కంపెనీలు రాబోతున్నాయి, అనేక సీఓలు దీని గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి గూగుల్ లాంటి సంస్థలే కాకుండా అనేకమైనటువంటి పెట్టుబడులు రావడానికి ఆస్కారంగా హైదరాబాద్ని చూపిస్తున్నారు. దానికోసమే మన జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా హైదరాబాద్ యొక్క బ్రాండ్ని డెవలప్ చేయడం కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ స్థాయిలో తెలియజేయడం కోసమే చేసిన ప్రయత్నమే సీఎం రేవంత్ రెడ్డి మన జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ కూడా అలాంటిదే. ఎందుకంటే హైదరాబాద్లో ఇలాంటి పోటీలు కూడా నిర్వహించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గతంలో బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా కార్ ఈ రేస్ని పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలు పెట్టి, అంటే ఎనీ రంగం ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఐటీ సంబంధించిన కానివ్వండి, అన్ని విధాలుగా సహకరించేటువంటి ప్రాంతం ఒకటి ఉంది, హైదరాబాద్ ఉంది. దీనివైపు కూడా చూడండి. ఇక్కడ మీకు కావాల్సినటువంటి పెట్టుబడులు పెట్టుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి ఎక్కడో టీవీల్లో చూస్తున్నాం, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో చూసేటువంటి పోటీలు కానివ్వండి, అలాంటివన్నీ కూడా హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. అలాంటిది హైదరాబాద్ నగరం అనేటువంటి విషయాన్ని గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఏదైనప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో మాత్రం వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనేటువంటి ఒక నగరాన్ని కనుక చూపించినట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు రావడానికి కూడా కొంచెం ఆలస్యమైంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంస్థలన్నీ కూడా హైదరాబాద్ చూస్తున్నాయంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా మనం ఒక రకంగా తీసుకోవాలి, మంచిగానే తీసుకోవాలి. కాబట్టి ఆసియా పసిఫిక్లో ఇది మొదటిది. ఇది ఏదైతే నిన్న హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ కార్యాలయం సెంటర్ ప్రారంభించడం అనేది ప్రపంచంలోనే 5వది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. నేడు ఢిల్లీకి సీఎం, కేంద్ర మంత్రులతో భేటీలు, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట, పార్టీ ముఖ్య నేతలలో కేసీఆర్ భేటీ. ఈరోజు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు కానివ్వండి, ఇక అనేక రాష్ట్రం రావాల్సినటువంటి నిధుల విషయంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనప్పటికీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని దినపత్రిక హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక తర్వాత ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైంది రైతుల సమస్యల పట్ల. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో అన్ని పార్టీలు ఇప్పుడు ఎవరికి వారు ప్రజల్లో వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు పక్క నిన్న రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఎప్పుడు ఉన్నదే, కాకపోతే ఈ పంటలు స్టార్ట్ అయ్యే ముందు రైతులకు ఇచ్చేటువంటి మోరల్ సపోర్ట్గా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ప్రతిపక్షాలన్నీ కూడా కేవలం ఇది స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేసేటువంటి ఒక స్టంట్ ఇది అని చెప్పుకురావటం, దాన్ని విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విమర్శించిందో వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమమే రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు ఒక కార్యక్రమం తీసుకున్నారు. దీని గురించి గతంలో ఉన్నటువంటి రుణమాఫీ సంబంధించిన విషయంలో కానివ్వండి, రైతు భరోసా సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇలా రైతులకు రావాల్సినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే రాకుండా పెండింగ్లో ఉన్నాయో, అదేవిధంగా హామీల్లో భాగంగా రైతులకు చాలా మందికి 100% ఈ రైతుకు సంబంధించిన భరోసాలు వేయలేదు అనేటువంటి విషయాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించడం, దాని గురించి రాజీనామాలు చేస్తానంటూ హరీష్ రావు జేబులో లెటర్ పెట్టుకుని తిరగడం గతంలో మనం ఎన్నో చూసాం. అలాంటివన్నీ కూడా రైతుల పట్ల, రైతులు ఉన్నటువంటి సమస్యల్ని రైతుబాటు పోరుబాట అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళడానికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒకసారి
అందరితో మమేకమయ్యేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే కార్యక్రమాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టినప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కావాలని చేస్తున్నటువంటి ఒక స్టంట్ అని చెప్పుకొచ్చారు. మళ్ళీ అన్ని పార్టీలు కూడా ఇదే విధంగా రైతుల సమస్యలు అంటూ రైతుల్లో తిరగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికోసం కావాల్సిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అంతేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అసలు నిజాలు ఏమిటి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతవరకు లాభం, ఎన్ని టీమ్స్ నీరు వాడుకోవచ్చు, పంట కాలంలో ఈ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతమంది రైతులకు ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే వివాదాల్లో ఉందో దానివల్ల కావాలని ఆ వివాదాన్ని పెద్దదిగా చూపిస్తూ జరిగిన చిన్న పొరపాటుని పెద్దదిగా చూపిస్తూ దానికి సంబంధించి ఎండగడుతూ ఆ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా చేస్తూ బీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్ల రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది అని కావాలని ఒక ప్లాన్గా ఒక రాజకీయంగా పక్కడబందిగా దాన్ని అట్లా చంపేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ని. దాంట్లో అటువంటిది ఏం లేదు, జరిగినటువంటి చిన్న పొరపాటుని దాన్ని సరిదిద్దొచ్చు. అయినప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ని ఒక భూతంలా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నమే అంటూ ప్రజల్లో తీసుకెళ్ళడానికి కాళేశ్వరం సంబంధించినటువంటి జరిగినటువంటి అన్యాయం పట్ల ప్రజల్లో తీసుకెళ్ళడానికి కూడా గ్రామాన నియోజకవర్గ స్థాయిలో కూడా దానికి సంబంధించిన ఒక ప్రణాళిక కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆ ప్రణాళిక కూడా దాంట్లో భాగంగా కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఈ కార్యక్రమం కూడా రైతుల సమస్యపై బీఆర్ఎస్ పోరుబాటు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ దాంతో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, దీన్ని ఏ విధంగా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో కాళేశ్వరం సంబంధించి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా రైతుల్లో కానీ ప్రజల్లో కానీ తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ఎలా దింగి తీసుకోవాలంటే విషయాన్ని కూడా కేసీఆర్ కీలక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. దాని గురించి మాట్లాడిన విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇంకా తర్వాత ఇంకొక వార్త టోల్ పాస్ అనేటువంటి ఒక ఏదైతే వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇది దాదాపుగా మనం చూస్తూ ఉంటాము, ఫాస్టాగ్ ద్వారా మనం ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఫాస్టాగ్ని మనం దాంట్లో అమౌంట్ పెట్టుకుంటాము, రీఛార్జ్ చేసుకుంటాము. మనం ప్రయాణించే దాన్ని బట్టి మనం టోల్ గేట్ మారినప్పుడల్లా ఆటోమేటిక్గా ఆ ఫాస్టాగ్ మనం ఉన్నటువంటి ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ని కట్ చేసుకుని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ ఒక ఆఫర్ని తీసుకొచ్చారు. రేపు ఆగస్టు 15 నుంచి అమలు కాబోతుంది ఈ పథకం టోల్ పాస్ అనేటువంటి. దాదాపుగా ఒకేసారి కనుక సంవత్సరం మొత్తం మీద ఒక 3,000 కట్టుకుంటే ఎక్కడ కూడా టోల్ పాస్ సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకేసారి సంవత్సరం మొత్తాన్ని కలిపి ఒకే 3,000 కట్టాలి. కాకపోతే 200 సార్లు ప్రయాణించడానికి మాత్రమే ఇది ఉపయోగపడింది. ఇది రేపు ఆగస్టు 15 నుంచి అమల్లో రానుంది. ఇది చాలా మంచి స్కీమ్ అంటూ కూడా కేంద్రం దీన్ని మొదలు పెట్టబోతోంది. దాని సగటున ఒక టోల్ ప్లాజాకు 15 రూపాయలతో సరిపెట్టవచ్చు. ఈ విధంగా సంవత్సరం మొత్తం మీద స్కీమ్ వచ్చేసి 3,000 కట్టుకోవాలి. 200 సార్లు తిరగడానికి ఇది ఉపయోగపడింది. ఇది రేపు ఆగస్టు 15 నుంచి అమల్లో తీసుకురాబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది ఒకేసారి 3,000 చెల్లిస్తే ఏడాది గడువున 200 ట్రిప్పులకు అనుమతి. కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ఇది. సగటున ఒక టోల్ ప్లాజాకు 15 రూపాయలతో సరి ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకే. అంటే వాణిజ్యేతర వాహనాలు అంటే ట్రాన్స్పోర్ట్స్ కాకుండా కేవలం కార్లు, జీపులు ఇలాంటి వాటికి మాత్రమే ఇది ఉన్నది. కమర్షియల్గా మాత్రం వాడుకోవటానికి ఇది పనికిరాదు. కేవలం కార్లు, జీపులు ఇలాంటి వాటికి మాత్రమే పనికొచ్చింది. కానీ కార్లు, జీపులు, వ్యాన్లు ఇంతే. లారీలు కానివ్వండి, కమర్షియల్గా గూడ్స్ కానివ్వండి వీటికి వర్తించేది ఇది. వాణిజ్యేతర వాహనాలకు మాత్రం ఇది ఉపయోగపడింది. ఈ కలిగించే ఉద్దేశం అంటే జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది. ఇది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ వార్షిక పాస్ ధర 3,000గా నిర్ణయించింది. యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఏడాది కాలం లేదా 200 ట్రిప్పుల వరకు ముందుగా పూర్తయితే పాస్ చెల్లుబాటు అవుతుంది. ఫాస్టాగ్ ఆధారిత పాస్ వివరాలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇబ్బందులు లేని జాతీయ రహదారి ప్రయాణం కోసం ఓ ముందడుగు వేశామని ఆయన చెప్పారు. ఈ పాస్ను వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలు అంటే కార్లు, జీపులు, వ్యాన్లు మొదలగు వాటి కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నాయి. ఈ వార్తని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక ఈ పాస్ సంబంధించి. తర్వాత ఇంకొక వార్త, హిందీపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర, తృతీయ భాషగా తప్పనిసరి కాదని వెల్లడి. ఈ వార్త కూడా నిన్నటి నుంచి హల్చల్ చేస్తుంది.
హిందీ భాషని గట్టిగా కేంద్ర ప్రభుత్వం రుద్దాలి చూస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మొన్నటి వరకు వింటా ఉన్నాము. దీనికి సంబంధించి పెద్ద యుద్ధాలే జరిగినాయని చెప్పుకోవాలి. రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల రాజకీయ పార్టీలు, రాష్ట్రానికి ఒక స్టేట్మెంటు, ఈ విధంగా హిందీ భాషకు సంబంధించి అనేక వివాదాలు మనం చూసాము. ఇటు పక్క రాష్ట్రమైన తమిళనాడులో స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద దుమారం లేసినాయి. దానికి ఏదైతే జనసేన సంబంధించినటువంటి జనసేన విజయకేతనం కార్యక్రమంలో కూడా ఆ సభలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం వేసినాయి స్టాలిన్కి కౌంటర్గా. ఈ విధంగా హిందీ భాషని బలవంతంగా రుద్దకూడదు, హిందీ భాషని అవసరమైన వాళ్ళే ఇష్టమైతే తీసుకోవాలి కానీ దాన్ని బలవంతంగా రుద్దకూడదు అని చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, హిందీ భాష తప్పనిసరి అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్న విషయం, దాన్ని ఈ విధంగా రుద్దడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ భాష, దాన్ని రాజ్య భాష అంటారు. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం, ఇది కేవలం నార్త్ సంబంధించిన వాళ్ళది ఒత్తిడి. వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, మిగతా భాషలు ఏవి కూడా పెద్దగా రావు, కాబట్టి వాళ్ళకు వచ్చిన భాషని మిగతా రాష్ట్రాల మీద మిగతా భాషల మీద రుద్దాలి అనేటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారు. హిందీ భాష అనేది మాతృభాషగా అనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా చెప్పడం వల్ల అది పెద్ద దుమారం లేసింది. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఆ భాష, వాళ్ళకు సంబంధించినటువంటి పదాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి అది మాతృభాషగా ఉండేది, కానీ మొత్తాన్ని కలిపి హిందీని మాతృభాషగా రుద్దటం కరెక్ట్ కాదు. ఎవరి భాష వాళ్ళ రాష్ట్రానికి, వాళ్ళ భాష, సంస్కృతులు, సాంప్రదాయాలు వాళ్ళకి అవి గొప్పవి, అంతేగాని మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా హిందీ భాషను రుద్దటం అనేది కరెక్ట్ కాదు. మా భాష మా రాష్ట్రానికి మాదే గొప్పదనం అంటూ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఈ విధంగా మిగతా రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు కూడా హిందీ భాషని బలవంతంగా రుద్దితే మాత్రం ఊరుకోము, అది ఛాయిస్గా ఉండాలి కానీ దాన్ని మ్యాండేటరీగా చేయకూడదు అనేటువంటి విషయాన్ని గతంలో వచ్చారు. కాబట్టి ఈ మాటని ఎక్కడో మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టున్నారు. హిందీపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర అంటూ తృతీయ భాషగా తప్పనిసరి మహారాష్ట్ర దీని గురించి గతంలో తీసుకున్నటువంటి ఏదైతే స్కూల్స్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి తీసుకునే సబ్జెక్టులో మ్యాండేటరీగా హిందీ ఉండాలి అనేటువంటి గట్టిగా రుద్దేవాళ్ళు. ఇప్పుడు మహారాష్ట్ర సంబంధించిన ప్రభుత్వం దాన్ని అంతగా తృతీయ భాషగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని అంతగా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. దాదాపు అందుకే ఈ వార్తని హిందీపై వెనక్కి తగిన మహారాష్ట్ర అంటూ ఈ వార్తని హైలైట్ చేశారు. తృతీయ భాషగా తప్పనిసరి కాదు వెల్లడి అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఇక తర్వాత ఇంకొక వార్త హైలైట్ చేసింది, ట్యాపింగ్కు అనుమతించారా. తెలంగాణ రాష్ట్రంగా నిన్నటి వరకు కుదేలు చేసిన వార్త ఫోన్ ట్యాపింగ్ విషయం. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మెల్లిగా తెలంగాణ రాష్ట్రం దాటి, రాష్ట్ర హద్దులు దాటి ఇటు ఏపీ రాష్ట్రం కూడా ప్రవేశించింది ఈ ట్యాపింగ్ అని అనుకోవాలా. రోజు రోజుకు ఒక సంచలనమైన వార్తలు వస్తున్నాయి ట్యాపింగ్ విషయంలో. ఏదైతే ప్రభాకర్ ఎక్కడైతే ఏసీబీ ప్రభాకర్ అమెరికా నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అనేటువంటి విషయాన్ని ఎందుకు ఇంతగా పట్టుబట్టారు, ఏసీబీ ప్రభాకర్ వస్తే కానీ వాస్తవాలు బయటికి రావు అనేటువంటి విషయాన్ని పట్టుబట్టి ప్రణీత్ రావు కానివ్వండి, ఇటు ఏసీబీ ప్రభాకర్ రావు కానివ్వండి, ఈ విషయాన్ని ప్రభాకర్ని ఎలాగైనా సరే భారతదేశాన్ని తీసుకురావాలా అనేటువంటి విషయం మొండిపట్టు పట్టేసి ఎలాగైనా అతను తీసుకొస్తాను కానీ విషయాలు అన్నీ బయటకు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఎన్నాళ్ళైతే వెయిట్ చేశారో నిజంగానే ప్రభాకర్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంచలన విషయాలు రోజు రోజుకు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతగా వినియోగించారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతగా అక్రమంగా వెళ్ళిపోయిందంటే చాలా ఘోరంగా వెళ్ళిందని చెప్పాలి. ఇది వాస్తవంగా ఇది ఉగ్రవాదులకు సంబంధించిన, టెర్రరిస్టులకు సంబంధించిన వాడేటువంటి ఫోన్ ట్యాపింగు కాస్త చివరికి ఎవరికి వాళ్ళు సొంత ప్రయోజనాలు కూడా వాడుకోవాలనే చెప్పుకోవాలి. ఇది కేవలం ఎవరు ఒక రాజకీయ నాయకుల, ఒక రాజకీయ పార్టీ ఒత్తిడి వల్ల మొదలైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగు చిలికి గాలివాన్ అయిపోయి చివరికి ఎవరికి వారు సొంతంగా వాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడితో ఇదంతా జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంత నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా దీంట్లో బయటపడ్డాయి. అదేవిధంగా ప్రధానంగా అసలు ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. రేవంత్ రెడ్డి అప్పట్లో ఇంకా సర్కార్ ఏర్పడక ముందు రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎక్కువగా వాడారు అనేటువంటి ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి నివాసంలోనే చాలా దగ్గరలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కూడా, ఈ మొత్తం ఆపరేషన్ మొత్తం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు జానా వరకు మేజర్ పార్టీ జరిగింది బీజేపీ నాయకుల మీదే ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని బయటపడింది అనమాట. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేలు మారటం అనేటువంటి విషయాల్లో కూడా గతంలో కొంతమందిని రెడ్ హ్యాండెడ్గానే కేసీఆర్ గతంలో ఓటుకు నోటు లాగానే తర్వాత కొంతమందిని ఎమ్మెల్యేని ఏర్పాటు చేసి బీజేపీ నుంచి కొంతమంది పెద్దలు, ఒక స్వామి, వీళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీలో
తీసుకునే విషయంలో కానివ్వండి, కొంత రాయబారాలు జరిగి బేరసారాలు జరిగినప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగే పట్టించింది. అదేవిధంగా సమంతకు సంబంధించినటువంటి చైతు సమంత విడాకులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల అయిందంటూ కూడా ఒక రాజకీయ నాయకులు ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా అనేక విషయాల్లో జరిగినటువంటి దానికి వినియోగించాలి అనేటువంటి అసలు వాస్తవ పరిస్థితుల్లో ఉపయోగించేటువంటి ఫోన్ ట్యాపింగ్ వేరు, తర్వాత దాన్ని తీసుకొచ్చి కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిళ్ల వల్ల ఉపయోగించిన తీరు వేరు, తర్వాత అది ఎట్టెటో రూపురేఖలు దాని యొక్క పరిణామం మారిపోయి ఎట్టెటో వాడేశారు, దాన్ని ఎవరికి వాళ్ళు సొంతంగా వాడుకున్నారు. వాళ్ళ సొంత పార్టీలు కూడా కొంతమంది వాడుకున్నారు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా కొంతమంది వాడుకున్నారు. తర్వాత వాళ్ళు ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూడాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని వాడుకున్నారు. ఇది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి రోజు రోజుకి. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలో కూడా ఈ విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం బయటపడటం, దానికి తన సొంత అన్ననే సీఎం జగనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఎప్పటికప్పుడు జగన్కి షర్మిల కదలికలు, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు, అసలు సంభాషణలు ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు షర్మిల యొక్క కదలికలు ఫోన్ ట్యాపింగ్ చేసి సీఎం జగన్కి పంపించడం జరిగిందనే విషయాన్ని బయటపడేటప్పటికీ అదొక పెద్ద దుమారం వేసింది ఆంధ్ర రాష్ట్రంలో. దానికి తగ్గట్టుగానే షర్మిల కూడా చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి మొదటి నుంచి కూడా షర్మిల చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అయితే జరుగుతుందనే విషయాన్ని మొదటి నుంచి షర్మిల చెప్తా ఉన్నారు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఫోన్లో మాట్లాడిన కొన్ని సంభాషణలు ఏదైతే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నాయో ఆ మ్యాటర్ని ఆమె ఫోన్లో మాట్లాడిన విషయాన్నే ఆమె ముందే పెట్టడం జరిగింది వైవి సుబ్బారెడ్డి. ఆ విషయాన్ని గతంలో షర్మిల చెప్పడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి నేను మాట్లాడిన మాటల్ని నా ఫోన్ రికార్డ్స్ నా ముందు వినిపించారనే మాటను గతంలో చెప్పలేదు, కానీ నిన్న చెప్పారు. కాబట్టి గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం మనం విన్నాం షర్మిల. ఆమె అనుమానపడ్డట్టుగానే నిన్న వ్యాఖ్యానించే సందర్భంలో ఎప్పుడైతే వైఎస్ జగన్ కుటుంబంలో వచ్చిన విభేదాల టైంలో వైవి సుబ్బారెడ్డి షర్మిల చేసిన వ్యాఖ్యల్ని, షర్మిల మాట్లాడిన మాటని తన ముందే ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డు మొత్తం బయటపడేటప్పటికీ షర్మిల కూడా అవాకైన సందర్భం ఉంది. ఇలాగా తన సొంత అన్న రక్త సంబంధం కంటే కూడా కేసీఆర్ కేటీఆర్తో ఉన్న సంబంధానికి ఎక్కువ విలువ ఇచ్చారు, వాళ్ళ బంధానికి ఎక్కువ విలువ ఇచ్చారంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు నిన్న షర్మిల ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి. ఇలా ప్రతి కదలికని కూడా సొంత అన్నయ్యని ఇంత మోసం చేస్తారా, అతను జైల్లో ఉన్నప్పుడు నేను కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, పార్టీ నిలబట్టడానికి నేను చాలా త్యాగం చేశాను, తర్వాత ఈ విధంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు అన్న, నన్ను అమ్మను దూరం పెట్టాడు అనేటువంటి అనేక సందర్భాలు చెప్తున్న వ్యాఖ్యలతో పాటు నిన్న ఈ విధంగా మోసం చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే అంటూ షర్మిల చెప్పటం, ఈ విధంగా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయింది. సొంత పార్టీ నేతలను కూడా రికార్డ్ చేయటం, వాళ్ళ సొంత పార్టీలో ఏ విధంగా రెబల్స్ ఉన్నారు అనే విషయాన్ని కనిపెట్టడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా వాడుకుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు. అదేవిధంగా ముఖ్యంగా బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కువగా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా బయటపడింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఆయన గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాపింగ్ అయిందన్నట్టు కూడా చెప్పడం జరిగింది. రేపటి రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కనుక ఎవరెవరు ఉన్నారో మాత్రం నేను వదిలిపెట్టేది లేదంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన వ్యాఖ్యలు గుర్తు చేసి అనుకున్నట్టుగానే నిన్న వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. నిన్నేమో బీజేపీ నాయకులు ఈటెల రాజేంద్ర కానివ్వండి, తర్వాత కొంతమంది బీజేపీ నాయకులు కూడా నిన్న వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే జరిగిందో దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఇవ్వటం, దానికి సంబంధించిన వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని పార్టీల నాయకులతో, ఒక పార్టీ ప్రతిపక్షమో లేకపోతే మిత్రపక్షమో అని కాదు, అన్ని పార్టీల నాయకులు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఒక్కసారిగా రోజు రోజు కొత్త సెన్సేషన్ వార్త వస్తున్నాయి. దీనికి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ రాజకీయ పార్టీ ఇచ్చారు, లేకపోతే ఎవరి ఒత్తిడి ద్వారా ఇదంతా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది ప్రధానంగా రావాల్సిన విషయం. ఎవరు చెప్తే ఈ ఏసీవి ప్రభాకర్ చేశారు, ప్రణీతరావు చేశారు, వీళ్ళు ఎవరు చేశారు, వీళ్ళంతా భుజంగరావు సంబంధించి వీళ్ళంతా ఎవరు, ఎందుకు చేశారు, ఏ పార్టీ చెప్తే చేసింది, లేకపోతే ఏ వ్యక్తులు చెప్తే చేశారు, ఎవరు ఒత్తిడి వల్ల చేశారు, ఇది ముఖ్యంగా రావాల్సిన విషయం. దీని వెనక మాత్రం కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు, వాళ్ళు మాత్రం ఈ విషయం వదిలిపెట్టేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే మాట్లాడుతూ ఉంది. దీని వెనక
వాస్తవాలు ఏదో బయటికి రావాలంటూ బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. దీని వాస్తవం మాకు కూడా వాస్తవాలు బయటికి రావాలన్నట్టు. ఈ విధంగా మాత్రం ఇప్పుడు ఏసీబీ ప్రభాకర్ చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని అనేక రకాలుగా వాడుకున్నారు. కొంతమంది పెద్ద పెద్ద బడబాబులు కానివ్వండి, బిజినెస్ మ్యాన్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇదే ఆసరాగా వాడుకొని వాళ్ళని కొంతమంది ఒత్తిడి చేసి ఏదైతే వాయిస్ రికార్డ్ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లు దండుకున్నటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. అవి కూడా అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు వార్తలు. అప్పట్లోనే ఇది సెన్సేషన్ ఉన్నప్పుడు ఈ హార్డ్ డిస్క్లు అన్ని కూడా తీసుకెళ్లి తగలబెట్టడం కూడా జరిగింది. కొన్ని తీసుకెళ్లి నీటి ప్రవాహంలో వేయడం కూడా జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎంత సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు ఎంతవరకు దాదాపుగా నాశనం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టట్లేదు. ఈ కేసును చాలా త్వరితగతిన పూర్తి చేయాలని లాగుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏసీబీ ప్రభాకర్ ఇప్పటికే 4 సార్లు అటెండ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి విచారణకు సంబంధించి. కాబట్టి చాలా ముందుగానే ఫాస్ట్గానే జరుగుతుంది ఈ విచారణ. ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో కూడా ఇది మెల్లిగా అటు పక్క రాష్ట్రం కూడా వెళ్ళింది ఫోన్ ట్యాపింగ్ విషయం. దీనికి చూస్తే ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించారా? డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్కు సిట్ ప్రశ్నలు. అదేవిధంగా ఈ సిట్ విచారణ మాత్రం చాలా వేగవంతంగా జరుపుతుంది. ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతి ఇచ్చామని ఉన్నతాధికారులు. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి ఎస్ఐబి ప్రభాకర్ ఆయన హోదాలో ఆయన ఇచ్చినటువంటి ఒత్తిడి వల్ల కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి లేఖ వల్లనే మేము ఇదంతా చేశాము అనేటువంటి విషయాన్ని కూడా అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు చెప్పడం జరిగింది, ఉన్నతాధికారులు. తర్వాత ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టు నిర్ధారణ. కాబట్టి ఇవి కావాలనే ఉద్దేశపూర్వకంగానే ప్రభాకరు తప్పుడు సమాచారం ఇచ్చి కొందరు వ్యక్తుల యొక్క పర్సనల్ విషయాలు మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తీసుకున్నట్లు అర్థమవుతా ఉంది. తర్వాత మరోసారి ప్రణీత్ రావు విచారణ. ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలం నమోదు. ట్యాపింగ్ బాధితుల్లో వైఎస్ షర్మిలతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు దీంట్లో. తర్వాత 22న ప్రభాకర్ రావును విచారించనున్న సిట్టు. 3 బీజేపీ ఎంపీల వాంగ్మూలం కోసం సిట్ అధికారుల యత్నం. ఈ విధంగా దాదాపుగా ఇందాక మనం అనుకున్నట్టుగానే వైఎస్ షర్మిలదే కాదు చాలా మంది వైసీపీ నాయకులకు సంబంధించిన కూడా ఈ ఆపరేషన్లో వాంగ్మూలం తీసుకున్నట్టు దానికి సంబంధించిన ట్యాపింగ్ అయినట్టు కూడా మనం వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో దాదాపుగా పదే ఎవరెవరు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలా పనిచేస్తున్నారు నా దగ్గరగా ఫైల్ ఉంది. దానికి సంబంధించి నేను వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తాను. దాదాపుగా 70% అంతా పాత వాళ్ళని తీస్తారు, అందరూ కొత్త వాళ్ళు వస్తారన్నట్టు వార్త అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అనుకున్నట్టుగానే చాలా మందిని స్థానభ్రంశం చెందటం, అంటే వాళ్ళ నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు మార్చడం కానివ్వండి, కొంతమందికి సీట్లు ఇవ్వకుండా ఉండటం కానివ్వండి, ఇవన్నీ ఆపరేషన్స్ అప్పట్లో జరుగుతున్న కొన్ని పరిణామాలన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వల్లే కొన్ని విషయాలు వైఎస్ జగన్ తీసుకున్నట్టు నిర్ణయాలు ఉన్నాయా అనేటువంటి విషయానికి అర్థమవుతుంది. ఏదైనా కూడా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద ఆధారపడి వాళ్ళ అప్పట్లో రాజుల కాలంలో కూడా పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవడం కోసం వాళ్ళు రాజులు అప్పట్లో మారువేషాలు వేసి ఆ అర్ధరాత్రులు కానివ్వండి ఆ మారువేషాలు తిరుగుతూ ప్రజల్లో మమేకమవుతూ వాళ్ళ రాజ్యంలో వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పట్లో అంత టెక్నికల్గా డెవలప్ లేదు కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ లేదు కాబట్టి రాజే ఒక సర్వే లాగా, రాజే ఒక ఫోన్ ట్యాపింగ్ లాగా, రాజే మొత్తం అన్నీ తనే తిరిగేవాడు ప్రజల్లో తిరుగుతూ ఏ విధంగా ఉంది తన రాజ్యం పరిపాలన, తన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం సినిమాల్లోనో లేకపోతే కథల్లోనో వింటూ ఉంటాం, చూస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇదే విధానాన్ని ఫాలో అయినట్టు కనబడుతూ ఉంది. అసలు ఏం జరుగుతుందా, వాళ్ళ పార్టీలో ఎవరు రెబల్స్ ఉన్నారా, ఎవరు ద్రోహులు ఉన్నారా, వెనుబోటుదారులు ఉన్నారా అని తెలుస్తూ పాటు ప్రతిపక్షాలు ఎవరెవరిని కలుస్తున్నాయి, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళ ముందడుగు ఏమైపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ విధంగా రాబట్టి చాలా చాకచక్యంగా తెలివిగా చెక్ పెట్టాలి అని ఆలోచించినటువంటి రెండు పార్టీలు కూడా దానివల్ల సాధించిందే లేకపోగా అధికారం కోల్పోయింది అనేటువంటి వార్తను కూడా మిగతా పార్టీలు తెలియజేస్తున్నాయి. రెండు పార్టీలు ఈ విధంగా ప్రయత్నించినాయి. ప్రస్తుతానికి రెండు పార్టీలు అధికారం లేవు. దానివల్ల ఫోన్ ట్యాపింగ్ వల్ల సాధించింది ఏం లేకపోగా అనవసరంగా వాళ్ళ పర్సనల్ డేటాని పర్సనల్ వ్యవహారంలో దూరారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దూరి వాళ్ళని ఈ విధంగా చేశారు. కాబట్టి ఇది మాత్రం క్షమించరాంది. దీని వెనక ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇది మాత్రం లాగాల్సిందే, చట్టం ముందు నుంచోబెట్టాల్సిందే, సమాజం ముందు దోషం చేయాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే అంటూ జరుగుతున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాము. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించి
ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం. నా ఫోన్ రికార్డు ఆడియోను అప్పట్లో వైవి వినిపించారు. కేటీఆర్ కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. చెల్లికి ఏమన్నా చేయని ఘోరాలు చేసిన జగన్ అంటూ చాలా ఘాటైన, ఇప్పటికే షర్మిల జగన్ మీద అనేక సార్లు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఒక రకంగా చెప్పాలంటే దీనికి మించి మొన్నటికి మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు షర్మిల. నేను అసలు అతను మనిషి అనేటువంటి ఒక లిస్టులో నుంచే, మనుషుల లిస్టులోనే అతను లేడు, ఎప్పుడో తీసేశాను నేను అనేటువంటి విషయాన్ని షర్మిల అంతకంటే ఘాటైన వ్యాఖ్య ఇంకేం లేదు కాబట్టి ఆ మాట చెప్పారు. ఏదైతే సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఒక చిన్న డిబేట్లో అమరావతి మహిళల పట్ల మాట్లాడినటువంటి మాటల సందర్భంలో ఇప్పటికైనా దానికి సాక్షి టీవీ ఛానల్ ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి, వైఎస్ భారతి బాధ్యతగా క్షమాపణ చెప్పండి, జగన్ కూడా క్షమాపణ చెప్పినా పర్లేదు చెప్పండి, ఎందుకంటే నేను ఎప్పుడూ నిన్ను మనుషుల లిస్టులో నుంచి తీసేశాను అని షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇంతకు మించిన పెద్ద ఘాటు వ్యాఖ్యం లేదు. దాంతో భాగంగానే రక్త సంబంధాన్ని కూడా చాలా మోసం చేసావు, అసలు చేసిన ఘోరాలు అన్నీ కాదంటూ షర్మిల వైఎస్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. షర్మిల మాత్రం ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఎండగడతానే ఉన్నారు గతంలో జరిగినటువంటి విషయాలు లేవనెత్తుతూ. కాబట్టి దీని కొంచెం ఇప్పటికే షర్మిల వైఎస్ జగన్ మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరి వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవటం, వ్యక్తిగతంగా నిందించడం, చాలా భారీగానే షర్మిల ఘాటు వ్యాఖ్యలు గతంలో ఎన్నికల్లో వైఎస్ జగన్కి డ్యామేజ్ చేసిందని చెప్పుకోవాలి. ఇంతటి వ్యక్తిగతంగా తారాస్థాయికి చేరుకున్నటువంటి ఇద్దరి మధ్యన పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉన్న ఎప్పటికప్పుడు షర్మిల కౌంటర్లు వేయటం, జగన్ చేసిన అరాచకాలను బయటపెట్టడం, ఈ విధంగా సహజంగా ఈ రాజకీయం కారణం లేదా ఓపెన్గానే జరిగినటువంటి ఆస్తి తగాదుల్లో మాట ఇచ్చి సరైనటువంటి వాటాలు ఇవ్వలేదు అనేటువంటి వ్యాఖ్యల్ని షర్మిల చేయటం, ఏ విధంగా ఆస్తిలో మోసం చేశారు జగన్, చెప్పిన మాట కట్టుబడి లేడు అనేటువంటి విషయాన్ని చెప్పటం, తల్లి కూడా విజయమ్మ కూడా వైఎస్ షర్మిల వైపే నిలబడటం, జగన్ చేసిన అరాచకాలని బయటపెట్టడానికి షర్మిల ప్రయత్నించడం, ఇవన్నీ సహజంగా మనం ఎన్నో వార్తాపత్రికల్లో డైలీ జరిగేటువంటి విషయాల్లో మనం వింటా ఉన్నాం. కాకపోతే ఇంత ఇద్దరి మధ్యన పచ్చిగడ్డేస్తే భగ్గుమనేటువంటి వాతావరణ సందర్భంలో, ఇద్దరి మధ్యన ఇన్ని విభేదాలు పెట్టుకునే సందర్భంలో, నువ్వా నేనా అనుకున్నటువంటి అన్నా చెల్లి కొట్టుకునేటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా నిజం అనేటువంటి నిర్ధారణ బయటకు వచ్చేటప్పటికి ఇక తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళిద్దరి మధ్యన ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక వ్యక్తిగత దూషణకు వెళ్ళిపోయింది. కాకపోతే జగన్ వ్యక్తిగత దూషణ చేయట్లేదు, కానీ షర్మిల మాత్రం తన కోపాన్ని ఇంకా రెట్టింపజేసుకున్నటువంటి వార్తని వినటం వల్ల ఇంకా ఆమె ఇంకా ఫైర్ బ్రాండ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా అన్న మీద ఇప్పట్లో ఆ రణరంగం ఆగలేదు. అన్న మీద చాలా దూషిస్తూ చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా నిప్పులు ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు అయిపోయింది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం షర్మిలకు సంబంధించి. ఇటుపక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీలోకి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ సొంత పార్టీ నేతలని కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని బయటపడేటప్పటికీ వాళ్ళు కూడా అవాక్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ సంబంధించి ఎప్పుడైతే గతంలోనే ఈ విషయంగా బీజేపీ సంబంధించిన పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేయటం, ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చారు, ఫలానా ఫామ్ హౌస్కి వచ్చారనే విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పసిగట్టి వాళ్ళని అరెస్ట్ చేయించడం అప్పట్లో పెద్ద దుమారం లేచింది. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అనేటువంటి విషయాన్ని బీజేపీ గట్టిగానే చెప్పింది. దానికి తగ్గట్టే ఎమ్మెల్సీ కవితని మద్యం కుంభకోణం విషయంలో జైలు పాలు చేయటం, దాని వెనుక కేంద్రం హస్తం ఉంది అనేటువంటి విషయాన్ని అప్పట్లో వచ్చింది. దీనికి తగ్గట్టు ఆ పాపం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగినటువంటి పాపంగానే చెప్పుకోవాలి. ఇటు ఆ విధంగా బీజేపీ ఇస్తుంది. ఇదే సొంత పార్టీలో కానివ్వండి, ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద దుమారమే రేపింది అన్ని పార్టీల్లో. ఇంకా ముందు విచారణలో కొన్ని విషయాలు మాత్రమే లీక్ అవుతున్నాయి. అసలు పూర్తి స్థాయి విచారణ, పూర్తి స్థాయి వాంగ్మూలాలు, అతను ప్రణీతరావు ఏం చెప్పాడు, లేకపోతే ఏసీ ప్రభాకర్ ఏం చెప్పాడు, ఇవన్నీ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఎన్నెన్ని కొత్త హాట్ న్యూస్లు వింటాము. అసలు చాలా ఎలాంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు మారబోతున్నాయో మనకు ముందు తెలిసింది. ఒక రకంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న తప్పుల్ని ప్రజల ముందు ఎలా ఎండగట్టాలి, ప్రజల్లో ఎలా తీసుకెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎలా చెక్ పెట్టాలి అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారిగా సొంత సమస్యలతోనే కాలం గడిచిపోయేలా కనబడతా ఉంది. ఓ పక్క చూస్తే ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణం ఆమె సంబంధించినటువంటి దాంట్లో సతమతమవుతుంటే ఒక్కసారిగా బీజేపీతో రాయబారాలు చేయటం, బీజేపీతో విలీనం అవడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే బీజేపీతో పొత్తు ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని ఎప్పుడైతే కవిత లేఖ ద్వారా బయటపెట్టడం జరిగిందో అప్పటి నుంచి
పార్టీలో పెద్ద దుమారం లేసింది. ఎందుకంటే చాలా వాల్యుబుల్ సమయము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టే టైము. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని సమస్యలతోనే అతలాకుతలం చేస్తూ ప్రభుత్వాన్ని చెక్ పెడుతూ ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళ పార్టీ భవిష్యత్తును కాపాడుకుంటూ అదే సమయంలో ఇటు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేటువంటి సమయాన్ని, ఆ సమయం చాలా విలువైన సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితులు సొంత పార్టీలోనే కనబడుతున్నాయి అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి సుదీర్ఘ లేఖ తర్వాత కుటుంబంలోనే పార్టీలో కానివ్వండి చాలా పరిణామాలు ఒక్కసారిగా ఫాస్ట్గా మారిపోతున్నాయి. వాళ్ళు లేచిన కాడి నుంచి వాళ్ళ సొంత సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇటు పక్క రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఫోకస్ పెట్టేంత సమయం దొరకకపోగా ఏదో ఆశ, ఏదో దానికి సంబంధించి ఎక్కడో కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప సొంత సమస్యలతోనే వాళ్ళకు గడిచిపోతూ ఉంది. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా రిలాక్స్ అయిందనే చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీ కవిత విషయం, సుదీర్ఘ లేఖ విషయం, వాళ్ళ ఇంటి విషయాన్ని మొత్తాన్ని కూడా గుట్టు రట్టు చేసి రోడ్డును పడేసింది. తర్వాత దాంట్లో నుంచి కొంచెం తేరుకొని మళ్ళీ ఆ వార్త కొంచెం పాత పడుతుంది అనగానే వెంటనే కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు అందుకోవటం, కాళేశ్వరం సంబంధించిన నోటీసులు అందుకోవటం. కేసీఆర్ స్వయంగా ఆయన జీవితంలో, రాజకీయ జీవితంలో విచారణకు హాజరు కాలేదు ఎక్కడ కూడా, కానీ హాజరు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అతను సంజయ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి కూడా ఎలా మాట్లాడాలి, దాని సిట్ ముందు ఏమి సంబంధించినటువంటి కమిషన్ ఘోష ముందు ఆ విచారణలో ఏం చెప్పాలి, ఈ విషయంలోనే కొన్ని రోజులు తనామనకులు అయిపోయారు. ఇటుపక్క అందాల పోటీలు జరిగిన, మిస్ వరల్డ్ పోటీలు జరిగినటువంటి పొరపాట్లు కానివ్వండి, కొన్ని రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన విషయాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో విషయాలు ఎండగట్టాల్సిన సమయంలో, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన మంచి సబ్జెక్టు చేతిలో దొరికిన సమయంలో వీళ్ళు సమయం అంతా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి లేఖ ఏదైతే విడుదలైందో, లీక్ అయిందో దాని మీద, ఈ సమయం అంతా దీని మీద వెచ్చిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇటుపక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానివ్వండి, తప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రశ్నించే సమయం వీళ్ళకి అసలు దొరకట్లేదు. ఆ తర్వాత దాన్ని తేరుకోగానే మళ్ళీ కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ సంబంధించి ఈ సమస్యలతో మళ్ళీ ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇప్పటికీ 2 సార్లు నోటీసులు అందుకున్నారు. ఈ విధంగా అనేక సమస్యలతో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. సరైనటువంటి సమయం వినియోగించుకున్నటువంటి టైం లేక ప్రభుత్వాన్ని ఎండగడుతూ వాళ్ళ కార్యకర్తల జోష్ నింపుతూ పార్టీని కాపాడుకుంటూ ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం అంతా కూడా వాళ్ళ ఇంటి సమస్యలను సతమతం ఉంది. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. కొన్ని పార్టీల్లో నిద్ర లేకుండా చేస్తుంటే కొన్ని పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని బయటికి లాగి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకొక పార్టీ ఉంది. ఇంకొక పార్టీ రాష్ట్ర హద్దులు దాటిపోయి అరే ఇంతగా సొంతగా నా విషయాల్లో దూరి నన్ను ఇంతగా అన్యాయం చేస్తారా రక్త సంవేదికులు అనేటువంటి పక్క రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ మొత్తం దుమారం రేగుతుంది. పక్క గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక సమస్యగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవి రాష్ట్ర రాజకీయాల్లో ఏ సమయంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి పరిణామాలు జరిగేటువంటి కాన్సెప్ట్లు అని చిన్న చిన్న విషయాలు కాదు. ఇది ఈనాటి ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.